2026 సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై 25, 2026 శనివారం రోజున వస్తుంది. తొలి ఏకాదశి రోజున నైవేద్యం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన సాత్విక ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెర పొంగలి లేదా పరమాన్నం, దద్దోజనం, పానకం, పండ్లు, తులసి దళాలు, కొబ్బరికాయ, వడపప్పు. విష్ణు పూజలో అత్యంత ముఖ్యమైనవి తులసి దళాలు. వీటిని తొలి ఏకాదశి రోజున సమర్పిస్తారు. తొలి ఏకాదశి నమస్కారం. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటైన తొలి ఏకాదశి గురించి మీకు తెలుసా? ఈ ఏకాదశిని శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో నైమిసారణ్యంలో అనేక మంది ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వారు మహాజ్ఞాని అయిన సూత మహాముని కలిసి ఇలా అడిగారు: ఓ మహాముని, అన్ని ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి మహిమ ఏమిటి? దాని వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సూత మహాముని చిరునవ్వుతో ఇలా ప్రారంభించాడు: ఓ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న ఎంతో గొప్పది. ఈ కథను ఒకప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఇప్పుడు నేను మీకు ఈ కథ చెప్తాను. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతాయి. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. 4 నెలల తరువాత వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున విష్ణుమూర్తి మేల్కొంటాడని విశ్వాసం. తొలి ఏకాదశి ప్రాముఖ్యత. ఈరోజు ఉపవాసం ఉండటం ఎంతో పుణ్యప్రదం. శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధిస్తారు. విష్ణు సహస్ర పారాయణం, భగవద్గీత పఠనం చేస్తారు. రాత్రి జాగరణం చేసి భజనలు, కీర్తనలు చేస్తారు. అసలు పురాణం ఏమిటి? పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మపరుడైన ఒక రాజు పరిపాలన చేసేవాడు. అతని పేరు మాంధాత మహారాజు. ప్రజలను తమ సొంత పిల్లల్లా చూసుకునే రాజు. అతని పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ ఒకసారి ఆ రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి, నదులు ఎండిపోయాయి, చెరువుల్లో నీరు లేకపోయింది, పంటలు పండలేదు. ప్రజల కష్టాలు చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ధర్మంగా పాలిస్తున్నా నా ప్రజలకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు. సమస్యకు పరిష్కారం కోసం రాజు అడవులకి వెళ్ళి మహర్షులను కలుసుకున్నాడు. అక్కడ అతనికి మహాతపస్వి అయిన ఋషి కనిపించాడు. రాజు వినయంగా నమస్కరించి ఇలా అడిగాడు: మహర్షి, నా రాజ్యంలో ప్రజలంతా తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు. వర్షాలు పడలేదు. దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? అప్పుడు మహర్షి ధ్యానంలోకి వెళ్ళి దివ్య దృష్టితో కారణాన్ని తెలుసుకున్నాడు. ఆ కారణము ఏమిటంటే, ఆ తర్వాత ఇలా అన్నాడు: రాజా, ఈ కష్టాల నుండి బయటపడాలంటే ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున వచ్చే తొలి ఏకాదశి వ్రతాన్ని నీవు, నీ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఆ వ్రత ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై మీ రాజ్యానికి మళ్ళీ సుభిక్షాన్ని ప్రసాదించాడు. రాజు వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. ప్రజలందరూ తొలి ఏకాదశి మహిమను వివరించాడు. ఏకాదశి రోజు ఉదయం అందరూ పవిత్ర స్నానాలు చేశారు. భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించారు. రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించారు. అందరూ ఈ వ్రతాన్ని ఓం నమో నారాయణాయ అనే మంత్రంని జపించి రాత్రంతా హరినామస్మరణ చేస్తూ జాగరణ చేశారు. భక్తుల ప్రార్థనలకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. మీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. మీ రాజ్యంలో ఇకపై కరువు ఉండదు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని వరమిచ్చాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షాలు కురిశాయి. నదులు, చెరువులు నీటితో నిండిపోయాయి. పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలందరూ ఆనందంతో శ్రీ మహావిష్ణువును స్తుతించారు.
పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. 4 నెలల తరువాత వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడని విశ్వాసం. తొలి ఏకాదశి రోజున చేయవలసినవి: ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాసం లేదా ఫలహారం చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించాలి. రాత్రి హరినామ స్మరణతో జాగరణ చేయాలి. అన్నింటికన్నా దానం చేయడం చాలా శుభప్రదం. దానం అనేది మనకి తోచినంత మన దగ్గర ఉన్న దానిలో దానం చేయడం చాలా ఉత్తమం. దానం అనేది ఎంతైనా ఎంత చిన్నదైనా మనం దాన్ని ఇవ్వచ్చు. ముగింపు. భక్తులారా, తొలి ఏకాదశి కేవలం ఒక ఉపవాసం మాత్రమే కాదు, అది మనస్సును పవిత్రం చేసే ఆధ్యాత్మిక సాధన. ఈ పవిత్ర రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధిస్తే జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం మరియు దైవానుగ్రహం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నారాయణాయ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.